ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సుందరరామరెడ్డి గారు, రీసెంట్ టైమ్స్ లో పిఎంఎస్ అనేది బాగా బజ్ క్రియేట్ చేస్తుంది. సో మినిమం 50 lakhs టికెట్ సైజ్ ఉంటుంది. అయితే పిఎంఎస్ కి సంబంధించి నేను వాళ్ళకి ఆర్టికల్ చూశాను సార్. జస్ట్ 2 out of the 20 largest పిఎంఎస్ బై ఏఎం జనరేటెడ్ 1 year రిటర్న్స్ హయ్యర్ దాన్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఆల్మోస్ట్ 20లో ఒక 2 మాత్రమే ఏదో కాస్త అటు ఇటుగా ఏవో రిటర్న్స్ ఇచ్చాయి. అది కూడా పెద్ద బ్యాంక్ ఎఫ్డి కంటే పెద్దగా ఇచ్చిందంటూ పెద్దగా ఇవ్వలేదంటూ కూడా ఆర్టికల్ వచ్చింది. అంటే ఏంటి ప్రస్తుతానికి పిఎంఎస్ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎందుకంటే చాలా మంది అంటే మ్యూచువల్ ఫండ్స్ రెగ్యులర్ అయిపోయింది మాకు, ఎస్ఐఎఫ్ కూడా మాకు పెద్దగా అవసరం లేదు అనుకున్న వాళ్ళందరూ పిఎంఎస్కి వెళ్తున్నారు. ఈ తర్వాత మనకి కొత్తగా వచ్చినటువంటి ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఏఎఫ్ ఉంది కదా, సో దాంట్లోకి వెళ్ళాలంటే ₹1,00,00,000 కావాలి. సో మేము ₹1,00,00,000 వెళ్ళలేము అనుకున్న వాళ్ళు 50 లక్షల ఎంట్రీ ఉంది కాబట్టి ఇక్కడ పిఎంఎస్ లోకి వస్తున్నారు కాబట్టి. సో ఏంటి ప్రెసెంట్ పిఎంఎస్ మార్కెట్ ఎలా ఉంది? బేసికల్ గా లాస్ట్ 2 years నుంచి మార్కెట్ యావరేజ్ మీద ఫ్లాట్ గానే ఉంది కదండి. మెజారిటీ ఇండెక్స్ మొత్తం ఫ్లాట్ గానే ఉన్నాయి. అండ్ ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ అవి కూడా రిజల్ట్ ఫ్లాట్ గానే ఉన్నాయి. కాబట్టి పిఎంఎస్ లో అద్భుతాలు చేయడానికి ఏం లేదండి. ఎందుకంటే మెజారిటీ టైం ఈ ఫండమెంటల్స్ కూడా మ్యూచువల్ ఫండ్ ఫండమెంటల్స్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి. కాబట్టి సైజు పెద్దగా ఉన్న ప్రతి పిఎంఎస్ సర్వీస్ కూడా లెస్ దెన్ బ్యాంక్ డిపాజిట్స్ అంతా ఇచ్చింది. అఫ్ కోర్స్ బ్యాంక్ డిపాజిట్స్ అంటే మన డెట్ ఫండ్స్ కాబట్టి అవి ఫిక్స్డ్ ఇస్తా ఉంటాయి, మార్కెట్ తో సంబంధం లేకుండా. ఇవట్ట కాదు, బుల్ మార్కెట్ లో 20-30 కూడా ఇస్తాయి కదా. కాబట్టి మన డెట్ అవుట్ తో ఎగ్జాక్ట్లీ కంపేర్ చేయకూడదు. కానీ బట్ నార్మల్ గా అంటే అందరికి పిఎంఎస్ అనగానే వేరే వాళ్ళకి ఇచ్చాం కాబట్టి ఎక్స్పెక్టేషన్ కూడా ఎక్కువ ఉంటాయి మీద. ఓకే, బట్ ఇక్కడ అద్భుతాలు ఏం జరగట్లా. సైజ్ కనుక ఏఎంఎస్ సైజ్ ఎంత పెద్దగా ఉందంటే అంత వర్స్ట్ రిజల్ట్ ఇస్తున్నాయి. తక్కువ సైజ్ ఉండి 2-3 years యంగ్ లో ఉన్న మాత్రం 20-30 కూడా ఇస్తున్నాయి. నేను రెండు షేర్ చేస్తున్నాను. ఒకటేమో ఏఎం సైజ్ ఎక్కువ ఉన్నాయి, అసెట్ అండర్ మేనేజ్మెంట్ సైజ్ ఎక్కువ ఇచ్చాను. కొన్ని తక్కువ ఇచ్చాను. తక్కువ చాలా బాగున్నాయి పర్ఫార్మెన్స్. అంటే పెద్ద ఉన్నట్లో ఈనమ్ వాళ్ళది ఒకటి, వాళ్ళది ఆల్మోస్ట్ 23 వేల కోట్లు అనమాట వాళ్ళది, లెస్ దెన్ బ్యాంక్ డిపాజిట్స్. అండ్ 361 మేనేజ్మెంట్ వాళ్ళది, వాల్యూ కిస్ట్ కానీ, ఏఎస్కి కానీ, అండ్ అబాకస్ కానీ, అండ్ బ్రెయిన్ పాయింట్ కానీ, ఒకటేంటి కర్మ క్యాపిటల్ కానీ, అంటే స్టాలిన్ అసెట్ కానీ, అంటే బనియన్ ట్రీ అడ్వైజర్స్ కానీ, ఆల్మోస్ట్ ఆల్ మోర్ దెన్ 10,000 కోట్లు కనుక అసెట్ అండర్ మేనేజ్మెంట్ కనుక ఉన్న వాళ్ళందరూ కూడా పర్ఫార్మెన్స్ లెస్ దెన్ బ్యాంక్ డిపాజిట్సే ఉన్నాయి ఆల్మోస్ట్ అందరికి కూడా, ఒకళ్ళిద్దరు తప్ప. కానీ చిన్నోళ్ళు మాత్రం పర్ఫార్మెన్స్ బాగుంది. రీసెంట్గా వచ్చిన కొన్నిటికి మాత్రం 20-30 ఉన్నాయి అనమాట. ఏదన్నా కానీ మనీ వేరే వాళ్ళకి అప్పచెప్పిన ఒక రీజన్ తోటి ఎక్కువ ఎక్స్పెక్టేషన్ చేయకూడదండి. రెస్పెక్ట్ బెంచ్ మార్క్ ఇండెక్స్తో మీరు కంపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మిడ్ క్యాప్ ఉంది అనుకోండి, మిడ్ క్యాప్ బెంచ్ మార్క్ ఇండెక్స్తో కంపేర్ చేసుకొని చూడొచ్చు. కాకపోతే పిఎంఎస్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే నార్మల్గా మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి 0.6 దాకా ఉంటుంది ఎక్స్పెన్స్ రేషియో నేను డైరెక్ట్ తీసుకుంటే. అదే ఇండెక్స్ ఫండ్ తీసుకున్నారనుకోండి 0.3 దాకా ఉంటుంది ఇండెక్స్ ఫండ్స్ తీసుకుంటే. అంటే లీస్ట్ ఎక్స్పెండిచర్ ఉండేది ఇండెక్స్ ఫండ్స్కి, తర్వాత కాకపోతే మ్యూచువల్ ఫండ్స్కి ఉంటుంది. పిఎంఎస్ సర్వీస్కి ఏమవుతుందంటే వాళ్ళు 1 to 2.5 దాకా తీసుకుంటారు ఎక్స్పెన్స్ రేషియో. అంటే ఇవి చాలా ఎక్కువ తీసుకుంటున్నారు వీళ్ళు. రెండోది చాలా వరకు వీళ్ళు ఏంటంటే ప్రాఫిట్ షేరింగ్ తీసుకుంటారు, హడల్ రేషియో అంటారు. అంటే మినిమం ఒక బ్యాంక్ వడ్డీ వచ్చిన తర్వాత వచ్చే ప్రాఫిట్ లో మాకు 20 ఇవ్వమంటారు వీళ్ళు, 10 to 20%. మినిమం బ్యాంక్ డిపాజిట్ దాటిన తర్వాత వచ్చే డబ్బులతోటి మాకు ఒక 15 to 20% అక్కడ డబ్బు ఇవ్వమంటారు ప్రాఫిట్ షేరింగ్. అంటే నీకు ప్రాఫిట్ షేరింగ్ ఇస్తూ మళ్ళీ ప్లస్ ఛార్జెస్ ఇవ్వాలి 1 నుంచి 2.5% వరకు. అందుకని ఇది మోస్ట్ ఎక్స్పెన్సివ్ మ్యూచువల్ ఫండ్స్ తో పోల్చుకుంటే న్యాచురల్ గానే. అంత తీసుకుంటున్నప్పుడు వాళ్ళు పర్ఫార్మెన్స్ అడుగుతారు ఎంతకంత. బట్ ఈ మార్కెట్ ప్లాట్ ఉన్న డీల్ కూడా చేసేది ఏం లేదు, వీళ్ళు డిసప్పాయింట్ చేస్తారనమాట. అందుకని మెజారిటీ పిఎంఎస్ సర్వీసులు అన్ని కూడా లాస్ట్ 2 years నుంచి డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నాయండి. అండ్ అంటిల్ బెంచ్ మార్క్ ఇండెక్స్ లో మంచి డెలివరీ చేస్తే తప్ప మనం చెప్పలేము అనమాట. బట్ ఎస్ఐఎఫ్ రీసెంట్ గా వచ్చింది సూపర్ అండి. దాంట్లో మనం జస్ట్ ఒక 6 months బ్యాక్ ఇంకా ఎలో చేయట్లేదు అందరూ, ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రాలేదు, ఇంకా జీరో కూడా ఎలో చేయట్లేదు. బట్ స్కోప్ ఎక్కువ ఉంది, ఎందుకంటే అట్లీస్ట్ టాక్సేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ తో పోల్చుకుంటే వాళ్ళకి ఎడ్జ్ ఉంది. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ టాక్సేషన్ యాజ్ ఉంది దాంట్లో. వీళ్ళు చేశారు పిఎంఎస్, వీళ్ళు ఎట్టాగో షార్ట్ టర్మ్ ట్రేడింగే కదా, నువ్వు షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాల్సి వచ్చింది మీరు. మళ్ళీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ పోగా పెద్ద మిగిలేదే ఉండదు ఇక్కడ. అందుకని పిఎంఎస్ రియల్ గా స్ట్రెస్ గ్రోత్ ఉంది, అటు మ్యూచువల్ ఫండ్స్ అంత పర్ఫార్మెన్స్ ఇస్తుంది, బట్ ట్యాక్సెస్ ఏమో ఎక్కువ ఉంది దాంతో పోల్చుకుంటే. కాబట్టి రిటైల్ వాళ్ళకి మ్యూచువల్ ఫండ్ ఈజ్ ఎక్సలెంట్ టూల్ అండి బై డిఫాల్ట్.
ఒకవేళ మీరు కనుక 10,000 అలా దాటితే కనుక 10 lakh కనుక దాటితే కనుక క్యాపిటల్ ఈ పిఎంఎస్ లో పెట్టే బదులు దీని బదులు ఎస్ఐఎఫ్ కలిపి ఫోకస్ చేసుకోవడం బెటర్. అఫ్ కోర్స్ ఎస్ఐఎఫ్ ఇంకా డేటా మనకి బయటికి రాలేదు, రిజల్ట్ డేటా, బట్ డెఫినెట్గా వీళ్ళతో పోల్చుకుంటే చాలా బెటర్ వస్తుంది, అందులో డౌట్ లేదు. అండ్ వాట్ అబౌట్ ఏఎఫ్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్? అది కంప్లీట్ గా ప్రైవేట్ ఇన్వెస్టర్స్ కంటే, ఎందుకంటే వాళ్ళు అన్నోన్ ఏరియాని ఎక్స్ప్లోర్ చేస్తారు కాబట్టి అయితే హిట్ అవుతారో లేదా పట్ అవుతుంటారు. మనం ఎక్కువ సార్లు ఏంటంటే అవతల మీద చాలా నమ్మకంగా ఉంటుంది, అది పర్సనల్ గా వచ్చిన ఇమేజ్ వల్ల అనమాట. బట్ గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే ఎవరు వచ్చినా సరే వాళ్ళు దేవుళ్ళు ఏం కాదు, మార్కెట్ దాటి ఇవ్వలేరు. అండ్ బాటమ్ టాప్ మనం ఎప్పుడు పాయింట్ అవుట్ చేయలేము. అంతెందుకు ఎన్విడియాలో హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంది సాఫ్ట్ బ్యాంక్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో, అది వాళ్ళకి 4.5% వాటా ఉండేది ఎన్విడియాలో. వాళ్ళ ఎన్విడియా మార్కెట్ క్యాపిటలైజేషన్ 100 లక్షల కోట్ల లోపు ఉన్నప్పుడు అన్ని అమ్మేసుకుని వెళ్ళిపోయారు. అంటే వాళ్ళకే తెలియదు ఇట్లా 500 lakhs కోర్ కంపెనీ ఎదిగిద్దనే విషయం. అంటే వరల్డ్ నెంబర్ 1 ఏఎఫ్ కంపెనీ సాఫ్ట్ బ్యాంక్ వాళ్ళు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ వాళ్ళు, వాళ్ళకే అర్థం కావట్లేదంటే ప్రెడిక్షన్ గ్రోత్ ని. చిన్న చిన్న వాళ్ళకి కూడా వాళ్ళ ఇంటెన్షన్స్ వాళ్ళకి ఉంటాయి కదా, కాబట్టి టూ మచ్గా వాళ్ళ మీద బ్లైండ్ గా ఇదయ్యే బదులు మీరు బెంచ్ మార్క్ ఇండెక్స్ తో కంపేర్ చేసుకోండి. బెంచ్ మార్క్ ఇండెక్స్ ని బీట్ చేసేది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు తప్ప ఎవ్రీ ఇయర్ 20-30 మనం ఎక్స్పెక్ట్ చేయలేము వాళ్ళ దగ్గర నుంచి. సో మొత్తానికి ఓవరాల్ గా ఇప్పుడున్న మార్కెట్ సినారియోని దృష్టిలో ఉంచుకుంటే సో మ్యూచువల్ ఫండ్ మార్కెట్ ఎలా ఉంది, ఎస్ఐఎఫ్ ఎలా ఉంది, అండ్ పిఎంఎస్ అండ్ ఏఐఎఫ్ ఓవరాల్ గా అసలు ఈ 4 కంపారిజన్ లో విచ్ ఇస్ ద బెస్ట్ ఇన్ ద లెవెల్? బేసిక్లీ ఎస్ఐఎఫ్ అయితే రిజల్టింగ్ గా రాలేదు కాబట్టి మనం కామెంట్ చేయలేము. పిఎంఎస్ లో కొన్ని అతి వరస్ట్ గా ఉన్నాయి, కొన్ని బెస్ట్ ఉన్నాయి, లేటెస్ట్ గా వచ్చిన బెస్ట్ ఉన్నాయి, అండ్ పాత ఏంటైతే వరస్ట్ గా ఉంది పర్ఫార్మెన్స్. అండ్ మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్న బ్యూటీ ఏంటంటే వాళ్ళు ఫండ్ మేనేజర్లు అన్ని ట్రేడింగ్ యాక్టివిటీ చేసిన మనతో స్టాక్స్ సంబంధం లేదండి, దట్ ఈస్ ద బెస్ట్ వన్. కాకపోతే జనాలు ఏంటంటే ఓవర్ ఎక్స్పోజ్ అయినా బోర్ కొట్టింది కాబట్టి ఆ ప్రొడక్ట్లు అంటే ఎందుకంటే బెటర్ ప్రొడక్ట్ ఉంటేనే దాన్ని దాటి బయటకి వెళ్తారు. అండ్ బిలు మీరు మంత్లీ ఒక 5,000 తీసి పక్కన పెట్టేసి నిద్రపోతాను వర్పన వాళ్ళు చేసుకుంటూ పోతా ఉంటారు. మన కోసం వాళ్ళు పనిచేస్తారు. ప్రపంచం మొత్తం మీద ఇంత తక్కువ రిస్క్ తోటి అంత ఎక్కువ డబ్బులు వచ్చి ఇండియన్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ఒకటేనండి. ఎందుకంటే వరస్ట్ మ్యూచువల్ ఫండ్ నీకు 13 దాకా ఇస్తుంది 3 years యావరేజ్. వరస్ట్ గురించి నేను మాట్లాడుతున్నాను, బెస్ట్ గురించి మర్చిపోండి. 13 ఇస్తుంది, అందుకని ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం. పైగా ఎక్స్పెన్స్ రేషియో అంతా 0.5 లోపే ఉంటుంది, 0.5, 0.6 మీరు కనుక డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ తీసుకుంటే అంతకంటే ఎక్కువ ఉంటుంది చెప్పండి. అందుకని ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళు నాలెడ్జ్ పెంచుకొని ఓన్ గా వాళ్ళు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ ఈ పిఎంఎస్ కప్ప చెప్పే బదులు. అలాగని పిఎంఎస్ అందరూ వరస్ట్ ఉన్నట్టు లేదు, కొన్ని చాలా బాగా ఇస్తున్నాయి 20 కూడా, బట్ చాలా రేరు ఎత్తుకుపట్టుకోవాలి. సైజ్ ఎంత పెరిగితే అంత కష్టం అవుతుంది పిఎంఎస్ లో. దీంట్లో మేజర్ డిసడ్వాంటేజ్ ఉందంటే అది టాక్సేషన్ అండి. ఎందుకంటే ఇండివిజువల్ గా నువ్వు ఎలా ట్రేడ్స్కి అయితే ట్యాక్స్ కట్టాల్సి వచ్చిందో పిఎంఎస్ లో కూడా ఆ ట్యాక్స్ మీరు కట్టాల్సి ఉంటుంది. అందుకని ఏదో బుల్ మార్కెట్ లో 1 or 2 years వీళ్ళు మనీ మేక్ చేస్తారేమో తప్ప అదర్వైజ్ బెంచ్ మార్క్ ఇండెక్స్ ని బీట్ చేసే వాళ్ళు ఈవెన్ 10% కూడా కనపడేవాళ్ళు. ఓకే, నాట్ వర్త్. రైట్ సార్, రైట్ సార్, థ్యాంక్ యూ సార్. హాయ్, నేను మీ సుందర రామిరెడ్డి. ఈ వాలటిలిటీ మార్కెట్లో మనీ ఎలా మేక్ చేయాలని ఆలోచిస్తున్నారా? అంటే స్టాక్ మార్కెట్ బాగా బ్లీడ్ అవుతున్న ఈ టైంలో పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా బ్లీడ్ అవుతున్నాయా? అండ్ ఈ వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలి, లాంగ్ టర్మ్లో మంచి పోర్ట్ఫోలియో ఎలా బిల్డప్ చేయాలో ఆలోచిస్తున్నారా? అలాంటి వాళ్ళ కోసమే ఈ వెబినార్. రాబోయే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వెబినార్లో పార్టిసిపేట్ చేయండి. మీ నాలెడ్జ్ పెంచుకొని రిస్క్ని మినిమైజ్ చేసుకోండి. స్టాక్ మార్కెట్లో ఉన్న ఇలాంటి వాలటిలిటీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోండి. థ్యాంక్ యూ.